అయితే 96 అనేది మీ పెద్ద ఫస్ట్ బిగ్ బ్రేక్ అంటే 96 యాహ్! గదా! సో, మరి అవును. అంత పెద్ద సినిమాలో ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు ఎలా అసలు? సో, అప్పుడు 'ప్రేమ్ సార్' నాకు తెలుసు. హ్మ్. 'ప్రేమ్ సార్' చెప్పారు, "ఇలా ఒక రోల్ ఉంది చేస్తావా?" అంటే ఐ వాస్ లైక్ ఓకే. ఆహ్, కానీ అది చేసినప్పుడు ఐ థాట్ ఇట్స్ స్టిల్ ఎ స్మాల్ పార్ట్ కదా! హ్మ్. నాకు తెలీదు ఇట్ విల్ రీచ్ సో మెనీ పీపుల్ అని. దానికి కారణం ఆ మూవీకంత లవ్ ఇచ్చారు. హ్మ్. అక్కడ ఉన్నవాళ్ళు దే లవ్ ద ఫిల్మ్. సో, అక్కడి నుంచి నాకు కొంచెం ఒక హ్మ్. నాకు ఒక 10% అక్కడి నుంచి రికగ్నిషన్. లీక్ అయిపోయింది కొంచెం హ్మ్. లవ్. హ్మ్. సో, దాని వల్లనే అనుకుంటా. ఓన్లీ బికాస్ ద మూవీ ఈస్ సో నైస్. హ్మ్. నేను బికాస్ ఐ వాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ గాట్ సమ్ లవ్ యాహ్! ఫ్రమ్ ఇట్. 'విజయ్ సేతుపతి' అనగానే ఎవరైనా ద గ్రేటెస్ట్ యాక్టర్ అంటారు. 'త్రిష' అంటే చెప్పక్కర్లేదు ఎంత పెద్ద యాక్ట్రెస్ అవును. అనేది. సో, మరి వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం జెప్తారు ఆ సినిమా గురించి? సేదు సార్ ఇస్ స్టిల్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. హ్మ్. అండ్ యాజ్ అ పర్సన్ ఆల్సో ముందు నాకు యాక్టర్‌గా సార్‌ని చాలా ఇష్టం ఉండింది. హ్మ్. కానీ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు సార్ మీద ఉన్న రెస్పెక్ట్ చాలా ఎక్కువైంది. హ్మ్. అండ్ ఈవెన్ త్రిష మ్యామ్ షీ ఈజ్ ఒక యానిమల్ లవర్. హ్మ్. అండ్ అది కెమెరా కోసం అని కాదు. చాలా సార్లు ఏంటి సెట్‌లో ఐ కుడ్ సీ హర్ సిట్టింగ్ లైక్ ఒక రోడ్ దగ్గర కింద కూర్చొని షీ వుడ్ ప్లే విత్ స్ట్రీట్ డాగ్స్, ఫీడ్ దెమ్ ఫుడ్. సో, హ్మ్. అక్కడ కెమెరా ఏం లేవు. హ్మ్. సో, షీ డజంట్ డూ ఇట్ ఫర్ ద కెమెరా. షీ డస్ ఇట్ బికాస్ షీ ఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. యాహ్! సో, మరి మీరు కూడా యానిమల్ లవర్ అనుకుంట గదా! అవును. ఆ! అవును. సో, అలా బాగా కనెక్షన్ ఉండిందా ఇద్దరికి? నేను ముందు ఐ యూజ్డ్ టు కాల్ మై సెల్ఫ్ యానిమల్ లవర్. కానీ హ్మ్. నేను మంచిగా లైక్ నాన్ వెజ్ అన్నీ తినేసి ఐ వుడ్ కాల్ మై సెల్ఫ్ యాన్ యానిమల్ లవర్ బికాస్ ఐ హాడ్ డాగ్స్. తర్వాత అర్థమైంది ఐ ఈదర్ ఐ షుడ్ నాట్ కాల్ మై సెల్ఫ్ యాన్ యానిమల్ లవర్. హ్మ్. ఐ షుడ్ జస్ట్ కాల్ మై సెల్ఫ్ అ డాగ్ లవర్. హ్మ్. లేకపోతే నేను మానేయాలని. సో, ఐ హ్మ్. క్విట్ ఏంటి నాన్ వెజ్. ఓహ్! ఆహ్, మానేసారు. మానేసాను. కానీ హ్మ్. తర్వాత మై వైటమిన్ లెవెల్స్, బి12 లెవెల్స్ వెంట్ రియల్లీ లో బికాస్ నేను లైఫ్ లాంగ్ ఒక ప్రాపర్ హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్. హ్మ్. సడెన్‌గా మానేసాను. తర్వాత మై మామ్ వాస్ లైక్, "అట్‌లీస్ట్ ఈట్ సీ ఫుడ్ ఆర్ ఫిష్ ఏదైనా ఒకటి తిను" అని. ఇప్పుడు హ్మ్. నేను ఫిష్ అండ్ ఎగ్ తింటా. హ్మ్. ఆహ్, అదర్ థింగ్స్ ఐ హావ్ స్టాప్డ్. ఓకే. ఇట్స్ బీన్ 2 ఇయర్స్. సో, అయితే యానిమల్ లవర్ అని పిలవాల్సిందే మేము ఇప్పుడు నిన్ను. ఇప్పుడు యానిమల్ లవర్. యానిమల్ లవర్ అయ్యారు. నాట్ వాటర్ ఐ మీన్ సీ ఫుడ్. యాహ్! సో, అయితే అంటే ఒక యాస్ ఎ హీరోని గాని, హీరోయిన్ గాని ఇలా ఆల్రెడీ ఒక ఫేమ్‌లో ఉన్నవాళ్ళని చూసినప్పుడు అంటే వీ హావ్ టు అంటే కొన్ని నేర్చుకుంటాం మన దగ్గర నుంచి తెలియకుండానే. కొన్ని మనం కాన్షియస్‌గా నేర్చుకుంటాం. కొన్ని తెలియకుండానే మనకొస్తుంటాయి ఆ! వాళ్ళని చూస్తా వెళ్ళినప్పుడు. సో, ఆ ప్రాసెస్ ఆఫ్ 96లో మరి మీరు 'త్రిష' నుంచి గాని, లేదంటే 'విజయ్ సేతుపతి' గారి నుంచి నేర్చుకున్నదేంటి? అంటే 'సేదు సార్' ఆర్ 'త్రిష మ్యామ్' ఇద్దరు ఎలా అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ లైక్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, హ్మ్. కొంచెం కూడా ఏంటి ఆహ్, యాటిట్యూడ్ కానీ ఏం లేదు. దే వుడ్ బి సో హంబుల్, సో నైస్ టు నాట్ జస్ట్ మీ బికాస్ హ్మ్. ఐ యామ్ అ కో యాక్టర్, టు ఎవ్రీవన్ ఆన్ సెట్. హ్మ్. లైక్ 'సేదు సార్' ఒకసారి ఐ రిమెంబర్ మేము షూట్ చేస్తున్నాము ఫుల్ డే. ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఒక సెక్యూరిటీ గార్డ్, కొంచెం ఓల్డ్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి అక్కడే నిల్చున్నారు, చూస్తున్నారు. అండ్ హి ఈస్ హెసిటెంట్ టు ఆస్క్ సంథింగ్. సేదు సార్ వచ్చి, "ఇక్కడ రా, ఏం కావాలి" అని చెప్పారు. హ్మ్. ఇట్స్ లైక్, "ఏం లేదు ఫోటో, కానీ నేను పొద్దున్న నుంచి ఇక్కడ సన్‌లో నిల్చొని ఐయామ్ స్వెట్టింగ్. సో ఐయామ్ డర్టీ. ఐ డోంట్ నో." ఈస్ లైక్, "నేనేం చేశాను? నేను అదే చేస్తున్నాను. నేను హ్మ్. పొద్దున్న నుంచి నా పని నా జేస్తున్నాను. నేను అదే చేశాను. ఈవెన్ ఐ హ్మ్. యామ్ డర్టీ. ఐ యామ్ స్వెటీ. హ్మ్. మీరు రండి ఇక్కడ" అని చెప్పి సూపర్. హి హగ్డ్ హిమ్ అండ్ గేవ్ హిమ్ పిక్చర్. హ్మ్. దిస్ ఆల్సో లైక్ నేనిప్పుడు మీకు చెప్పాను కాబట్టి మీకు తెలుసు. థెre's nobody who's like యెస్. taking a యెస్. video saying, "Oh, యాహ్! యాహ్! let's do it for the camera" అని కాదు. హ్మ్. లిటరల్లీ ఒక 5, 6 మెంబర్స్ ఉన్నారక్కడ హ్మ్. అంతే. హ్మ్. అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఒరిజినాలిటీ ఆఫ్ యాహ్! దట్ పర్సన్ అవును. సో, గ్రేట్‌నెస్. అది హ్మ్. వాళ్ళ రియల్ నేచర్ అది. హ్మ్. హ్మ్. హి ఈస్ సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. సో, అది నేర్చుకున్నాను దట్ హ్మ్. ఎవ్రీవన్స్ డూయింగ్ దేర్ జాబ్. యెస్. 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 ఎవ్రీవన్స్ డూయింగ్ దేర్ జాబ్ అంతే. హ్మ్. హ్మ్. లైక్ మరి 'త్రిష' ఇంత పెద్ద హీరోయిన్ గదా! సో, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కెమెరా లేనప్పుడు కూడా బట్ కాకపోతే ఏంటంటే, అంటే యాక్టింగ్ పరంగా చూసాం మనం. చాలా హ్మ్. ఎందుకంటే వుమెన్ సెంట్రిక్ సినిమాలు గానీ, లేదంటే ఇన్ని సినిమాలు యాక్టర్స్‌గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ అవును. ఆర్డినరీ జాబ్. సో, ఏమనుకున్నారు దానికి సంబంధించి ఏంటి ఆమె దగ్గర నుంచి మీరు? ఫస్ట్‌లీ షీ ఈస్ సో ప్రిటీ. ఓకే. హ్మ్. సెట్‌లో రియల్‌గా మీరు ఆన్ స్క్రీన్ చూస్తే ఓకే, వెరీ ప్రిటీ అనుకుంటారు. హ్మ్. కానీ రియల్ లైఫ్‌లో అది కూడా 96 ఆ గెటప్‌లో జస్ట్ ఒక యెల్లో చున్నీ. కలర్ ఇది హ్మ్. యేసుకొని విత్ ఎ పోనీ షీ లుక్స్ సో ప్రిటీ దట్ ఆహ్,
మ్యామ్కి ప్రాంప్ట్ ఇస్తుంటే Hmm. చాలాసార్లు ద అసిస్టెంట్ డైరెక్టర్ వుడ్ ఫర్గెట్ హిజ్ లైక్ షీ వుడ్ జస్ట్ కీప్ లుకింగ్ ఎట్ హర్. సో మర్చిపోయేవాళ్ళు. మర్చిపోయేవారు. They forgot. సో ప్రేమ్ సార్ ఎప్పుడు చెప్పేవారు, ఏయ్ స్టాప్ లుకింగ్ ఎట్ హర్, లుక్ ఎట్ ద స్క్రిప్ట్ అండ్ రీడ్ ఇట్ అని. ఓకే. షీ హాస్ దట్ ఆరా, దట్ బ్యూటిఫుల్ ఆరా అరౌండ్ హర్. ఎస్ మరి మీకు ఎప్పుడు జరగలేదు అలాంటి? నో నో. జరుగుతాయిలేండి ఇప్పుడు రోజు మీకు కూడా. సో మరి సేమ్ క్యారెక్టర్ తెలుగులో చేశారు, అవును. అక్కడేమో బ్లాక్ బస్టర్, ఇక్కడేమో సరిగా ఆడలేదు, మరి ఏమనిపించింది? అంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మూవీ ఇక్కడ తెలుగులో చేసిన మూవీ మేబీ ఇక్కడ సూపర్ హిట్ అయితే కూడా అది సేమ్ మూవీని కేరళలో రిలీజ్ చేస్తే మేబీ దట్ వుడ్ నాట్ డూ అది వెల్. కరెక్టే, బట్ కాకపోతే ఏంటంటే మీరే కదా చేసింది, అక్కడేమో చాలా హ్యాపీనెస్ ఉండి ఉంటుంది, సినిమా హిట్ అయింది, అవును, సూపర్ హిట్ అయింది కాబట్టి. బట్ అదే ఎక్స్పెక్టేషన్స్తో చేస్తాం కదా ఇక్కడ, ఇక్కడ చేసినప్పుడు ఏమనిపించింది మరి? నేను చేసినప్పుడు అదే హ్యాపీనెస్తోనే చేశాను, కానీ ఐ వాజ్ లైక్ నాకు కూడా అనిపించింది ఎందుకు ఇట్ డెంట్ డూ రియలీ వెల్ అని. కానీ యా బట్ అది కూడా ఇదే సేమ్ ప్రొడక్షన్. అవును, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర క్రియేషన్స్. సో అప్పటికి ఇప్పటికి మీరు ఆయనలో చూసిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? నో. సో బేసికలీ ఐ డెంట్ హ్యావ్ టూ మచ్ ఇంటరాక్షన్ విత్ హిమ్, బట్ స్టిల్ అప్పుడు నేను ఆ మూవీ చేసినప్పుడు నా తెలుగులో ఎవరికి నన్ను తెలీదు, కానీ ద ఎంటైర్ ప్రొడక్షన్ హౌస్ వాజ్ సో రెస్పెక్ట్ఫుల్ అండ్ సో వార్మ్ అప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. దట్స్ అ బిగ్ థింగ్. బిగ్ థింగ్.